సింపుల్‌గా, కారం కారంగా, పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ ములక్కాడ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, అవి త్వరగా మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుందండి. వర్షం పడుతుంది. నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాణం లేచొస్తుంది ఒక్కొక్కసారి అయితేని వేడి వేడి అన్నంలో ఈ కర్రీ యేసుకుంటే. పెద్ద పెద్ద మసాలాలు వేసి అస్తమాటు వండుతాం గానీ, ఇలా సింపుల్ రెసిపీస్ కూడా చాలా బావుంటాయండి. అమ్మ చేసి పెట్టే వంటయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా! ఇప్పుడు అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అదేంటి మామిడికాయ అన్నావు కదా! మరి మామిడికాయ ఎయలేదే అంటే గనక ఫస్టే మనం మామిడి ముక్కలు వేసేస్తే గనక మునక్కాడలన్నవి ఉడకవు. సో, అందుకని చెప్పేసి ముందుగా మనం ములక్కాడ ముక్కలు వేసేసుకొని అవి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలైతే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కూర అనేది చాలా చాలా బావుంటుందండి. మా వారి ఫేవరెట్ ఇదైతే వాళ్ళ అమ్మగారు చేసి పెట్టేవారట. మా అమ్మ చేసే రుచి అయితే రాదు గానీ, ఇంచుమించుగా అయితే చేసేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ అమ్మ చేతి రుచి ఆ అమ్మ తప్ప ఇంకెవ్వరూ చేసి పెట్టలేరని నేననుకుంటా. మా అమ్మ అయితే ఎప్పుడు గూడా సాంబార్ కాస్తుందండి. సాంబార్‌ని గ్లాస్‌లో వేసి తాగేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. మా అమ్మ సాంబార్‌కైతేని. సో, అలా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఒక ఫేవరెట్ రెసిపీ గానీ, ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. అందులో మామిడికాయ ముక్కలు వేసేసాం కదా! ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు మంచి వాసనతో అరోమేటిక్‌గా వస్తుందండి. వాసన అయితే పుల్లటి వాసన. భలే టేస్టీగా ఉన్నట్టు. అప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని ముక్కలు ములిగేదాకా అయితే వాటర్ పోసేసుకుందాం. ఎక్కువ వాటర్ పోయొద్దు. జస్ట్ మనం ములక్కాడ ముక్కలు, మామిడికాయ ముక్కలు ములిగేదాకా వాటర్ పోయండి. వాటర్ పోసేసి, మళ్ళీ మూత పెట్టేసి, ఒక్క 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. అబ్బబ్బబ్బా! తింటుంటే ఇంకొక ముద్ద ఎక్స్‌ట్రాయే తినేస్తాం. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీస్‌కి బావుంటుంది. బట్ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళైతే మాత్రం ములక్కాడలు ఎక్కువ తినకూడదంటారు. వాతం చేసేస్తుందని చెప్పేసి. కానీ కొంచెం అప్పుడప్పుడు పర్వాలేదు కదా!